సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు నెలకు సంబంధించి సెలవులపై కీలక అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చాను. ఆగస్టు నెలలో భాగంగా ఎన్ని రోజులు సెలవులు రాబోతున్నాయి, ఏంటి అనేదైతే మీకు తాజా సమాచారంతో మీ ముందుకు రావడం జరిగింది. మనకి ఆగస్టు 2వ తారీఖున సాధారణ సెలవు, ఆదివారం సెలవైతే రావడం జరిగిందనమాట. ఇక ఆగస్టు 8వ తారీఖున రెండవ శనివారం సెలవైతే రావడం జరిగింది. సెకండ్ సాటర్డే. ఇక ఆగస్టు 9వ తారీఖున మళ్ళీ ఆదివారం సాధారణ సెలవైతే రావడం జరిగిందనమాట. ఇక ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవైతే రావడం జరిగిందనమాట. ఇక అయితే ఆ రోజు మొత్తం ఉద్యోగులందరూ కూడా, ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగులు ఆ రోజైతే ఖచ్చితంగా ప్రేయర్‌కి అయితే అటెండ్ కావాలి. ఇక 16వ తారీఖున చూసుకుంటే ఆగస్టు 16వ తారీఖున ఆదివారం సాధారణ సెలవు రావడం జరిగింది. ఆగస్టు 21న శుక్రవారం వరలక్ష్మి వ్రతం అనమాట. ఇది ఆప్షనల్ హాలిడే అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే లోకల్ హాలిడే కింద. నెక్స్ట్ మనకి ఆగస్టు 23వ తారీఖున సాధారణ సెలవు అయితే రావడం జరిగింది ఆదివారం. ఆగస్టు 25న మనం చూసుకున్నట్లయితే మిలాదున్ నబీ అనమాట. ఇది ఒక్క సెలవైతే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆగస్టు 30న ఆదివారం సాధారణ సెలవైతే రావడం జరిగింది. సో, ఈ విధంగా మనం దాదాపు చూసుకున్నట్లయితే 9 రోజులు సెలవైతే రావడం జరిగిందనమాట ఆగస్టు నెలలోని. సో, ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.